వర్గంలో ఇళ్లపై 10,000 ఇళ్లపై సౌరభాలు ప్యానెళ్లు పెట్టించే బాధ్యత ఆయా ఎమ్మెల్యేలదే. ఎస్సీ, ఎస్టీలకు ఉచితం, బీసీలకు 50,000 వరకు రాయితీ. వ్యవసాయ మోటార్లకు సౌర విద్యుత్తు శాసనసభలో సీఎం చంద్రబాబు పేరు సూర్యబాబుగా మారుతుందేమో! ఉపభారతి రఘురామ చమత్కారం. ఇక ఇంటర్లో ఎంబీబీఎస్ చదవొచ్చు. రెండో భాషగా తెలుగు. సంస్కృతానికి బదులు వేరే సబ్జెక్టుకు అవకాశం. గణితంలో ఏబీ పేపర్ని కలిపి ఒకటే పేపర్. ఏటా ఫిబ్రవరిలోనే పబ్లిక్ పరీక్షలు. సంస్కరణలకు ఆహ్వానం తెలిపిన ఇంటర్మీడియట్ విద్యామండలి. సునీతా విలియమ్స్కు మళ్లీ నిరాశ. చివరి నిమిషంలో నాసా మిషన్ వాయిదా. 5గురు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవం. కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, బీద రవిచంద్ర, నాగబాబు, సోమువీర్రాజు. యువతకు కృత్రిమ మేధో శిక్షణకు మైక్రోసాఫ్ట్ ఒప్పందం. ఏడాది కాలంలో 2 లక్షల మందికి శిక్షణ. విద్యార్థులకు బహుళ సాంకేతిక మెళకువలు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ నూరి దత్తాత్రేయుడు. ట్రిపులెక్స్ హోప్స్ అధినేత మాణిక్యవేల్ కన్నుమూత. విజయవంతంగా స్పేస్ఎక్స్ అన్డాకింగ్ తొలి ప్రయత్నంలోనే పూర్తి చేసిన ఇస్రో. రూపాయి స్థానంలో తమిళంలో రూబీ. తమిళనాడులో బడ్జెట్లో లోగోలో మార్పు. ఆఫ్రికా తూర్పు తీరానికి 2,000 కిలోమీటర్ల దూరంలో కేవలం 240 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగినది మారిషస్. భౌగోళికంగా పశ్చిమ హిందూ మహాసముద్రానికి ఈ ద్వీపమే కావలిదారు. అందుకే అక్కడి డియాగో గార్సియా అమెరికా భారీ సైనిక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంది. హిందూ మహాసముద్రంలోని 6 ద్వీప దేశాల్లో శ్రీలంక, మాల్దీవులు, మారిషస్, సీషెల్స్, మడగాస్కర్, కామోరస్లలో రాయబార కార్యాలయాలు కలిగిన చైనా ఐఓఆర్లో తమ పరపతిని వేగంగా పెంచుకుంటోంది. మారిషస్కు దగ్గరలోని 40కి పైగా ఆఫ్రికా దేశాల్లో డ్రాగన్ పర్యటన చేపట్టింది. విశాల సముద్రమే సరిహద్దుగా కలిగిన ఇరుగు పొరుగు దేశాలతో భారత్ ఆర్థిక, రక్షణ సహకారాన్ని పెంపొందించేందుకు మోదీ ప్రభుత్వం 2018లో సాగర్ విజన్ను ప్రకటించింది. మౌలిక వసతులను అభివృద్ధి చేయడం, విభిన్న అంశాలపై సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, తీర ప్రాంతాలపై నిఘా పెట్టడానికి చేయూతను అందించడం ద్వారా ఆయా దేశాలతో దోస్తీ పెంచుకుంటూ చైనా ప్రాబల్య విషయాన్ని వగ్గలు చేయాలన్నది సాగర్ లక్ష్యం. అందులో భాగంగా మారిషస్లో రాడార్ నిఘా కేంద్రాల ఏర్పాటుతో పాటు కీలక మౌలిక వసతుల నిర్మాణానికి భారత్ సాయం చేసింది. రైలు బండితో ప్రత్యేక అనుభవం ఉంది. 1853 ఏప్రిల్ 16న భారత్లో మొట్టమొదటి రైలు బోగీ ఏర్పరిచింది. తొలి విద్యుత్ రైలు మాత్రం 1925 ఫిబ్రవరి 3న ముంబైలో ఛత్రపతి శివాజీ టెర్మినస్ నుంచి కుర్లాకు సుమారు 16 కిలోమీటర్ల పరుగులు తీసింది. 66,000 కిలోమీటర్ల రూట్, కిలోమీటర్ల బాడిగ రైలు మార్గాలు విస్తరించనున్నాయి. స్వాతంత్ర్యం సిద్ధించే నాటికి కేవలం 388 కిలోమీటర్ల మార్గాన్నే విద్యుదీకరించారు. తూర్పు రాష్ట్రాల్లో ఈ వెలుగులు ప్రసరించడానికి ప్రపంచ యుద్ధం, మాంద్యం వంటి అడ్డంకిగా నిలిచాయి. అందుకే కోల్కతాకు విద్యుత్ రైళ్లు 1950 దశకం నాటికి రాలేకపోయాయి. హౌడా, సియాల్దా, ఖరగ్పూర్ డివిజన్లలో సబ్ అర్బన్ రైళ్ల విస్తరణకు అవి మార్గం సుగమం చేశాయి. దేశంలో దాదాపు 15,000 వరకు రైలు ఇంజన్లు ఉన్నాయి. వీటిలో 30% డీజిల్ ఇంజన్లు ఉన్నాయి. విద్యుదీకరణ పూర్తయ్యాక వాటి అవసరం దాదాపు ఉండదు. అయితే ఆ ఇంజన్లకు ఇంకా 15 నుంచి 20 ఏళ్ల జీవితకాలం ఉండటంతో వృథాగానో, తుక్కుగానో పడేయకుండా ఆఫ్రికా దేశాల్లో వాడుకునేందుకు వీలుగా భారతీయ రైల్వే పంపించనుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా నుంచి కొన్ని ఆర్డర్లు వచ్చాయి. అభివృద్ధి ప్రస్థానంలో భాగంగా ఇప్పుడు హరిత ఇంధనాల వైపు రైల్వే వెళ్తుంది. ముఖ్యంగా హైడ్రోజన్ రైళ్లను నడపడంపై ముమ్మర కసరత్తు సాగుతోంది. మొదట్లో ఆవిరి ఇంజన్తో మొదలైన రైలు ప్రస్థానం అటు తర్వాత డీజిల్కు, విద్యుత్తుకు మారింది. డీజిల్తో ఒక టన్ను రవాణాకు రూ. 502 ఖర్చవుతుంది. విద్యుత్ ఇంజన్ వల్ల ఆ వ్యయం రూ. 222కు తగ్గుతుంది. ప్రయాణికుల రైళ్ల విషయంలో 44% మేర సరుకు రవాణా, బండ్లకు 28% మేర డబ్బులు ఆదా అవుతాయి. రైళ్ల వేగం పుంజుకోవడం వల్ల ఆయా మార్గాల సామర్థ్యం 15% మేర పెరుగుతుంది. సరుకు రవాణా రైళ్ల సగటు వేగం పెరగడానికి భవిష్యత్తులో బుల్లెట్ రైళ్లు వంటివి నడపడానికి ఈ చర్యలు దోహదపడతాయి. ఫ్యాకల్టీతో విద్యార్థుల మార్నింగ్ వాక్, ఆత్మహత్యల నివారణకు గువాహటి ఐఐటీ ప్రయత్నం. కొనసాగుతున్న సుంకాల పోరు. ఈయూ వైన్పై 200% విధిస్తానన్న ట్రంప్. యుద్ధం ఆపేందుకు సిద్ధం 30 రోజుల కాల్పుల విరమణకు పుతిన్ సూత్రప్రాయ అంగీకారం. భారత్, చైనా, దక్షిణాఫ్రికాలకు ధన్యవాదాలు తెలిపిన రష్యా అధ్యక్షుడు. స్వాగతించిన ట్రంప్. యుద్ధ విరమణపై రష్యా నుంచి మంచి సంకేతాలు వచ్చాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభిప్రాయపడ్డారు. పుతిన్తో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. పాలస్తీనాను తరలించం గాజాపై మాట మార్చిన ట్రంప్. 2028 కల్లా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్. తలసరి జీడీపీలో దూకుడే, ఉత్పత్తిలో భేష్, వృద్ధి రేటు దగ్గరవుతున్న అంచనాలు. భారత ఆర్థిక వ్యవస్థ పరిణామాలు. 2023లో $3.5 లక్షల కోట్ల, 2024 $4.7 లక్షల కోట్ల, 2028 $5.7 లక్షల కోట్ల. ఆర్థిక సేవల్లో జెన్-ఐ విప్లవం. ఉత్పాదకత 34 నుంచి 38% పెరిగింది. వ్యయాలు
పదోవంతులు ఒదగుతున్నాయి. ఈవై నేదిగ మహిళా రక్షణకు శక్తి బృందాలు. ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో మహిళా భద్రతా విభాగం 24/7 పనిచేసేలా త్వరలో సైబర్ హెల్ప్లైన్. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా